ఆలోచన కదా, అక్కడ దాన్ని ఉంచేయాలి. అర్థమవుతుంది? హల్లెలూయా. అలా మనం ఉన్నప్పుడు మన జీవితంలో గొప్పవారిగా దీవించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ అవ్వ ఆదాము మొట్టమొదట మనకు తల్లిదండ్రులుగా అవ్వ ఆదాము వీళ్ళు కూడా చేసిన పని ఏంటంటే అది చూసి ఆశించి, మన కన్నులు చూస్తాయి, ఆశిస్తాయి, మన జీవితంలో ప్రమాదంలో పడేస్తాయి. 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదను ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా చూడండి, ప్రాబ్లం ఇక్కడ చూడండి. ఆమె చూడండి, ఆమెకు కన్నులకు ఎలా కనిపించింది? రమ్యంగా, మనల్ని పాడు చేసేది, మనల్ని నష్టాలను తీసిపోయేది మనకు అందంగా కనిపిస్తుంది, రమ్యంగా కనిపిస్తుంది. చూడండి, రమ్యంగా అక్కడ కనిపించింది ఆమెకు. దాన్ని చూసినప్పుడు చూడండి, అక్కడ చూసినప్పుడు తినాలనిపించింది. అబ్బా ఎంత బాగుంది, దీన్ని తింటే ఏమవుతుంది, ఆ టైంలో తింటే ఎంత బాగుంటుంది అనగానే వెంటనే సర్పం వచ్చేసింది. ఆల్రెడీ వచ్చి ఉంది, ఆల్రెడీ ఇది నిజమా అంటుంది. ఏది నిజం? ఈ చెట్ల తోటలో పొలంలన్నీ మరి దేవుడు తినమన్నాడు, ఇది మరి తినద్దన్నాడు. మీకే అది ఎందుకు తినద్దన్నాడు మీకు అసలు తెలుసా? అది తింటే మీరు దేవతలు అయితే అందుకే తినద్దన్నాడు. సర్పంలోనికి మరి దురాత్మ సొరవడి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎందుకు తినద్దన్నాడు మీకు తెలుసా? ఆ తింటే మీరు దేవుళ్ళకి అయిపోతారు కాబట్టి మీకు తినద్దన్నాడు. అవ్వనుకున్నది నిజమే కావచ్చు అనుకున్నాను. అంటే ఈ యొక్క దురాత్మ కూడా ఒకప్పుడు పరలోకం ఉన్నప్పుడు ఏమనుకున్నానంటే నేను దేవుడిగా అయిపోవాలనుకున్నది. ఈ ఎక్స్పీరియన్స్ అర్థమైందా? ఈ యొక్క లూసిఫర్కు ఇది పరలోకంలో ఉన్నప్పుడే ఈ ఆలోచన పడ్డది. ఏమైంది? నేను దేవుడిని కావాలని. అక్కడి నుంచి కింద పడ్డ తర్వాత అందుకు ఇక్కడ చెప్తుంది మీరు దేవతలు అయిపోతారు అంటే మోసపుచ్చుతుంది మనల్ని. కొంతమంది మనల్ని మోసము చేసేందుకు కొన్ని మనకు రాంగ్ రూట్లు ఇస్తారు. బైబిల్లో కొంతమంది ఉన్నారు, అదొక సబ్జెక్ట్ మనకు ఉంది. దేవుని స్తోత్రం కలను కాక ఈ రాంగ్ రూట్లకి రాంగ్ స్టెప్ మనం ఎప్పుడైతే తీసుకుంటే మన జీవితంలో నష్టాలు కలుగుతాయి. ఇది నిజమా అబద్ధమా అని దేవుడైతే చెప్పిండు. ఏం చెప్పిండు? తినొద్దు అని చెప్పిండు. మరి ఇలా తినమంటున్నారు. ఎవరైతే కరెక్ట్ ఆలోచించుకోలేదు. చూసినందుకు బాగుంది కదా, తింటే ఏం కాదు, దేవతలు అయిపోతామట, ఇక దేవుడు లెక్కుంటా మేము కూడా అనుకున్నది. ఆశించింది, కన్నుతో చూసింది, అందంగా అనిపించింది. అది ప్రాబ్లం. ఎప్పుడైతే మనం చూస్తామో అది మనకు కావాలనిపిస్తుంది. అందం దాని గురించి ఆశపడితే అందులో అవుతాయి అంటారు కదా, అత్యాశ. చూసి ఆశించి తన జీవితంలో మరి మరణము తీసుకొచ్చింది. మరి ఎంత ఆత్మీయ మన మనుషులము. మరి అది తినకపోతే మనం ఎలా ఉండేవాళ్ళని తెలియదు, కానీ తిన్న తర్వాత వారి యొక్క తోట నుంచి బయటకు గంటేసారు. మరణం అనేది అక్కడి నుంచి ప్రారంభించబడ్డది, కష్టం అనేది అక్కడి నుంచి ప్రారంభించబడ్డది. అంతకన్నా ముందు దేవుడిచ్చే ఆహారం తిని ఆయా తృప్తిగా ఉండేవారు. దాని తర్వాత తోట నుంచి బయటకు వచ్చుడు, కష్టపడి పనిచేసుడు, మరణము అక్కడి నుంచి మనిషికి ప్రారంభించబడ్డది. అంతకన్నా ముందు మరణం అనేది లేదు. హల్లెలూయా. చూడండి, చూసి ఆశించింది, తిన్నది. ఆమె తిన్నది తన భర్త కూడా తినిపించింది. దిగంబర్లు అయిపోయింది, జీవితంలో నష్టం జరిగిపోయింది. చూడండి, దాని తర్వాత ఎన్ని ప్రాబ్లాలు, సమస్యలు. చిన్న సమస్య అక్కడ తినకుంటే ఆ సమస్య మనకు దావీదు చూడకపోతే ఆ సమస్య పెరిగేది కాదు. చిన్న సమస్యను దాన్ని మనం పెద్దగా చేసుకోకూడదు ఎప్పుడైనా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి.